కాలం కలిసొచ్చినప్పుడు నువ్వు ఎన్ని పొత్తులైనా మార్చొచ్చు, ఎన్ని కప్పగింతలైనా కొట్టుండొచ్చు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం సైడ్స్ మారుస్తూ ఎందరినో ఏమార్చి ఉండొచ్చుగాక. కానీ ఏదో ఒక రోజు కాలానికి చిక్కే టైం వస్తే మాత్రం తప్పించుకోవటం సాధ్యం కానే కాదు. రాజకీయాల్లో తలపండిపోయి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందా అని చూస్తే ఆశ్చర్యం, జాలి రెండూ కలిగే పరిస్థితి ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతోంది. మీరు అనుకుంటున్నది కాదు, అసలు వాస్తవం ఏంటో డీటెయిల్డ్గా చూడండి. మీకే కొందరి జీవితాలు కళ్ళ ముందే ఎలా తిరగబడిపోతాయో అర్థమవుతుంది. ఇది తెలుగు వాళ్ళకు కూడా ఏమా ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ కలిగించే టాపిక్. అందుకోసమే ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నా. దిస్ ఈజ్ కీ టాక్స్. బీహార్లో మరొక నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ ప్రచారం పతాక స్థాయికి చేరుతా ఉంది. ఇలాంటి టైంలో కంటి మీద కునుకు లేకుండా రోజుకి 18 గంటల పాటు వ్యూహాల్లోనూ ప్రచారాల్లోనూ నాయకులు బిజీగా ఉండే పరిస్థితి కదా. ఇంతటి క్రూషియల్ టైంలో కూడా మోడీ అటెండ్ అయిన సభలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కనిపించిన తీరు చాలా షాకింగ్ గాను, అవునా ఇదేంటి అని ఆశ్చర్యపరిచేదిగానే ఉంది. కావాలంటే మీరు ఒక్కసారి చూడండి. చూసారుగా, మోడీ మాట్లాడుతున్నారు, పక్కనున్న నితీష్ కుమార్ మాత్రం తనలో తాను ఏదో అనుకుంటూ ఇలా దండాలు పెట్టుకుంటూ ఒక రకమైన మానసిక స్థితిలో ఉన్నట్టుగా కనిపించారు. ఇది బీహార్ వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయమవుతోంది. కొన్నాళ్లుగా నితీష్ కుమార్ మానసిక పరిస్థితి మీద, ఆరోగ్య స్థితి మీద చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆరోగ్యంగానే ఉన్నాను, మరో విడత కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని ఆయన క్లెయిమ్ చేసుకోవచ్చు గాక, కానీ సిచ్యువేషన్స్ మాత్రం అందుకు ఫేవరబుల్ గా ఉన్నట్టు కనిపించటంలా. ఒక పక్కన ఆయన ఎలా పడితే అలా రియాక్ట్ అయిన సందర్భాలని అసెంబ్లీ సాక్షిగా బీహార్ మొత్తం చూసింది, దేశం మొత్తం చూసింది. ఆ తర్వాత కొన్నిసార్లు మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మోడీ కాళ్ళకి దండం పెట్టడానికి కూడా దేశం మొత్తం అవునా అని షాకింగ్ గా గమనించింది. ఇప్పుడు మోడీ సభలోనే నితీష్ ఇలా ఉండేసరికి అసలు ఏం జరుగుతోంది, నితీష్ పరిస్థితి ఏంటి అని ఆలోచించే సీన్. పోనీ ఇలా ఉంది నితీష్ కుమార్ పరిస్థితి అని పక్కన పెట్టి బీజేపీనే పూర్తిగా డ్రైవర్ సీట్ తీసుకుంటుందా అంటే అలా తీసుకుంటే గనక కూటమి ప్రయోజనాలు దారుణంగా దెబ్బతింటాయి. మరి ఏం చేస్తుంది బీజేపీ? దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. చాలా వ్యూహాత్మకంగా నితీష్ కుమార్ ని గత 10 ఏళ్లుగా కన్సైజ్ చేస్తూ తొక్కి పెడుతూ వస్తోంది బీజేపీ. 2015 ఎన్నికల్లో 70కి పైగా సీట్లు తెచ్చుకున్న నితీష్ పార్టీ జేడీయూ 2020కి వచ్చేసరికి 40కి పడింది. ఇప్పుడు నితీష్ పరిస్థితి, ఆయన పరిపాలన మీద వచ్చిన నెగిటివిటీ, యాంటీ ఇన్కంబెన్స్ ఇలాంటి ఫ్యాక్టర్లు చూస్తూ ఉంటే పరిస్థితి ఈసారి మరింత గడ్డుగా ఉండబోతోంది అని అర్థమవుతోంది. అన్నిటికీ మించి సెఫాలజిస్ట్ గా కూడా ముద్రపడ్డ బీహార్ నాయకుడు ప్రశాంత్ కిషోర్ ఇంకొక బాంబు పేల్చారు. 25 సీట్లు కూడా జేడీయూ దాటలేదు అని ఢంకాపదంగా చెప్తున్నారు. జేడీయూ को तीर सिंबल को 25 से ज्यादा सीट नहीं आए. పీకే చెప్పాడు అంటే మాత్రం అది జరిగి తీరిన హిస్టరీనే ఉంది ఇప్పటి వరకు. ఏపీలో అయినా, తమిళనాడులో అయినా, ఆఖరికి రీసెంట్ గా బీహార్ పక్కన ఉండే బెంగాల్లో కూడా లాస్ట్ ఎలక్షన్స్ లో చెప్పాడు, మమతా బెనర్జీ గెలవకపోతే గనక ఇక తన ఉద్యోగాన్ని మానేస్తాను, రాజకీయ ప్రిడిక్షన్స్ నుంచి తప్పుకుంటాను అని పీకే చెప్పాడు కదా. ఆయన సవాల్ చేసినట్టుగానే మమతా బెనర్జీ అన్ని అడ్డంకులు దాటి థంబింగ్ మెజారిటీతో గెలవడం చూసాం. పీకే నితీష్ కుమార్ మీద ఇప్పుడు విసురుతున్న సవాల్ చూస్తూ ఉంటే ఇది కేవలం బీహార్కో, జేడీయూకో, నితీష్ కుమార్ కో సంబంధించిన విషయం మాత్రమే కాదు, సంకీర్ణ రాజకీయాలు కూటములు నడుస్తున్న రాష్ట్రాలన్నిటికీ సంబంధించిన పాయింట్. ఎలాగంటే 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి, నితీష్ కుమార్ ఫేట్ బీజేపీ కూటమి బీహార్ లో ఓడింది అనుకోండి, నితీష్ కుమార్ తో ఉన్న డజన్ మందో ఏమో ఎంపీలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. నితీష్ కుమార్ రాజకీయ అస్తిత్వం అనేది క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. అలా కాదు, మోడీ మంత్రదండం మంత్రదండం పనిచేసి బీజేపీ గెలిచిందనుకోండి, బీజేపీ ముఖ్యమంత్రి పీఠం అడుగుతుంది. ఎందుకంటే నితీష్ కుమార్ ఆల్రెడీ వీక్ అయి ఉన్నారు. ఇన్నేళ్ల పాటు, 20 ఏళ్ల పాటు నిన్ను సపోర్ట్ చేశాం కాబట్టి నీవు ఇప్పుడు సపోర్ట్ చేయాలి అని ఒత్తిడి తెచ్చి తీరుతుంది. పైగా 100 సీట్లకు పైగా సాధించాలి ఈసారి అని బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది అని అమిత్ షా ఆల్రెడీ చెప్తూ ఉన్నారు. అదే జరిగితే గనక కూటమి పక్షాలకి వెన్నులో వణుకు పుడుతుంది. నితీష్ కుమార్ లాంటి నాయకుడిని బీజేపీ వ్యూహాత్మకంగా సైడ్ లైన్ చేసింది అంటే మిగతా చోట్ల ఎలా ఉంటుంది, మిగతా చోట్ల ఎలా ఉంటుంది పరిస్థితి అనే ఆలోచన ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందుకోసమే ఇది బీహార్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు, బీజేపీ సంకీర్ణాలు, కూటములు
నడుస్తున్న రాష్ట్రాలన్నిటికీ సంబంధించిన ఫ్యాక్టర్ కూడా. పైగా ఆరోగ్య పరిస్థితి ముఖ్యమంత్రిది అంతంత మాత్రంగా ఉంది అని బయటపడితే ఆ పార్టీలు నిలదొక్కున్నట్టు ఇటీవల చరిత్రలో లేదు. రీసెంట్ ఎలక్షన్స్ లో ఒరిస్సాలో చూసాం. నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ పోడియం మీద చెయ్యిలా వణుకుతూ కనపడేసరికి ఒరిస్సా మొత్తం కంగారు పడ్డమే కాదు, నవీన్ బాబుకి విశ్రాంతి కావాలి అని ఓడించి పక్కన కూర్చోబెట్టడం చూసాం. అలాగా ఇప్పుడు నితీష్ కూడా విశ్రాంతి ఇస్తే గనక పొత్తుల్ని నమ్ముకున్న జేడీయూ అనే పార్టీ భవితవ్యమే క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఎందుకంటే అధికారం లేకపోతే నితీష్ మాట ఎవరు వినరు. నితీష్ రాజకీయ వారసత్వం కొడుకు నిశాంత్ కుమార్ ఉన్నా గానీ అంత బలమైన ప్రెజెన్స్ గానీ ప్రభావం గానీ అతను చూపించగలుగుతాడు అనడానికి ఆధారాలు దాఖలాలు లేవు ఇప్పటి వరకు. కొంతకాలంగా తండ్రి వెనక తిరుగుతూ రాజకీయ ప్రకటనలు చేస్తూ ఉన్నాడు గానీ చరిష్మాటిక్ కానే కాదు. మరి ఇలాంటి టైంలో నితీష్ విషయంలో బీహార్ తీర్పు, ఒకవేళ బీహార్ తీర్పు వచ్చినా గానీ బీజేపీ వైఖరి ఎలా ఉంటాయి అనేది మనకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఇంత చెప్పిన తర్వాత ఎందుకు అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా, అది అసలు పాయింట్. ఇక మరో ముఖ్యమైన విషయం, అనుకూలించే కాలంలో కూటములు కట్టి అధికారాన్ని చెలాయించాలి అని ట్రై చేయొచ్చుగాక, కానీ కాలం అనేది బలంగా ఎదురొచ్చినప్పుడు ఆ కాలం గాలానికి చిక్కక తప్పని పరిస్థితి ఎంత కాకలు తీరిన వాళ్ళకైనా వస్తుంది. ఎన్నోసార్లు అదురు దెబ్బల్ని ఎదురు దెబ్బల్ని నితీష్ తట్టుకుని ఉండొచ్చు, సైడ్ మార్చి ఎస్కేప్ అయ్యి కుర్చీని కాపాడుకుని ఉండొచ్చు, కానీ వయసుని తప్పించుకోవడం సాధ్యమా? అది అసలు పాయింట్. ఇక్కడే మనకి రిలవెన్స్ వచ్చేది. అవునా?